ముందు వీడియోలో చెప్పాను కదా అతి పెద్ద సర్ప్రైజ్ అని. అది ఏంటో కాదు, ఇది చూడంగానే నా గుండ్లు అదిరిపోయినాయి. మా ఆయన సగం చేస్తే నా కొడుకున్నాడు కదా ఇంకో సగం చేశాడనమాట. ఇవన్నీ సదురుకునేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. ఏం చేద్దాం, మనకు తప్పుతుందా? మన ఆడవాళ్ళు ఉన్నాం దేనికి? ఇంక ఇవన్నీ చెక్క పెట్టుకోవడానికే కదా. ఇంక సర్లేండి, ఇప్పుడైతే ముందు వాషింగ్ మిషన్ అయితే వేసేస్తున్నాను. ఏంటంటే ఇది అయ్యేలోపు ఈలోపు ఇంట్లో పని అయిపోద్ది కదా అని చెప్పి ముందు వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసి ఈ లోపైతే ఇంక బియ్యం కడిగేసి అయితే పెట్టేసాను. ఇంకా కర్రీ ఏం చేయలేదు, ఓన్లీ ఇంకా పెరిగేసుకొని తినేయడమే. ఇంక బియ్యం ఉడికే లోపు బట్టలు మడత పెట్టేసి అలాగే ఇంకో పక్కన ఇల్లు తుడిచేసి ఇంక ఉంటాయి కదా మన ప్రాణానికి ఇంకా తక్కువ అన్నట్టు ఈ సామాను ఉన్నాయి కదా, నా కోసం నువ్వు ఎప్పుడు వస్తావు ఎప్పుడు తోముతావని ఎదురు చూస్తున్నాయి. వాటిని కూడా ఒక పని బట్టి ఆఖరికి అలా ఉన్న ఇల్లు ఇలా చేశానమాట. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు సాయంత్రం మేము ఒక చాటుకు వెళ్తున్నాము. అది ఎక్కడికి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను.